కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కొమరం భీం జిల్లా కలెక్టర్ గేట్ వద్ద ఆదివాసుల ఆందోళన స్వల్ప ఉద్రిక్తతలకు దారితీసింది. జీవో నెంబర్ 49 రద్దు చేయాలని కలెక్టర్ రావాలంటూ గేటు ముందు బైఠాయించిన ఆదివాసులు లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. గేటును తోసుకుంటూ వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి పూర్తి వివరాలు మా ప్రతినిధి సారంగపడి అందిస్తారు. జీవో నంబర్ 49 రద్దు చేయాలంటూ ఆదివాసీ సంఘాల పోరాటం ఉధృతమైంది. ముఖ్యంగా 49వ నంబర్ జీవో రద్దు కోసం బీజేపీ నేతలు సైతం మద్దతు ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ముఖ్యంగా చూసుకుంటే జీవో నంబర్ రద్దు చేయాలనేది వీళ్ళ డిమాండ్ అయితే చేస్తున్నారు. సిరిపూర్ ఎమ్మెల్యే వీరికి మద్దతు తెలిపారు. సిరిపూర్ ఎమ్మెల్యే మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ప్రాణత్యాగానికైనా సిద్ధమని చెప్పారు, బీజేపీనైనా ఎదురిస్తా అన్నారు, కారణం ఏంటి? కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కనీసం బతికే పరిస్థితి లేదు. అందుకే మేమేమంటున్నామంటే ఈ జీవో నిలుపుదల చేసే వరకు ఈ జీవో ఇట ప్రభుత్వం ఇంతే పట్టుదలగా ఉండి తాత్కాలిక నిలుపుదల కాకుండా శాశ్వతంగా రద్దు చేసే వరకు పోరాటాలను విరమించేది లేదు. ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? జీవో అభ్యాన్స్ లో పెట్టాము, రాజకీయ లబ్ధి కోసమే ఈ పోరాటం అంటున్నారు. ఏదో మేము తాత్కాలికంగా నిలుపుదల చేసినాం, అభ్యాన్స్ లో పెట్టినామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. హైదరాబాద్ వరకు కార్యాచరణలు సిద్ధం చేస్తాం. జీవో రద్దు అయ్యేంత వరకు ఈ ప్రభుత్వాలు మెడల్ వంచైనా జీవోను రద్దు చేసేంత వరకు వదిలిపెట్టమని మేము డిమాండ్ చేస్తున్నాం. జీవో రద్దు కోసం తాను సైతం పోరాటం చేస్తా, ఒకవేళ బీజేపీ పాత్ర ఉంటే తాను సైతం పార్టీని ఎదిరిస్తా, తనకు పదవి సైతం ముఖ్యం కాదు, అవసరమైతే రాజీనామా చేస్తానని సిరిపూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు సైతం స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపల్లి టీవీ, ఆసిఫాబాద్ నుంచి.